పేరు ఒగ్గు శ్రీరామ్. మా అమ్మ, మా నాన్న. నేను అమర్జింత నివాసిని, అమర్జింత విద్యార్థిని. అమర్జింత కొరకు కృషి చేసేటటువంటి పదంలో నేను ముందు అనుకునేటువంటి వ్యక్తిని. నేను ఈ జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. హ్యాండ్లూమ్ హ్యాకథాన్ నేషనల్ లెవెల్‌లో జరిగిన దానిలలో నేను జాతీయ అవార్డు, మొదటి ప్రైజు గెలవడం, రూ. 60,000 నేను సొంతం చేసుకోవడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు ఇదంతా నాకు ఈ ఆలోచన ఎందుకొచ్చిందంటే 4 సంవత్సరాల క్రితము అమర్జింత హ్యాండ్లూమ్ పీపుల్ల గురించి మా నాన్న, మా అమ్మ, మా నాన్న వాళ్ళు పడేటటువంటి శ్రమను నేను ఐడెంటిఫై చేశాను. ఎందుకు హ్యాండ్లూమ్‌లో ఇంకా ఇన్నోవేషన్స్ డెవలప్ కావట్లేదు. వీళ్ళు ఇంకా హ్యాండ్లూమ్ అనంగానే వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ కన్సర్న్ గాని, జాలి గాని ఇట్లాంటిది ఎందుకు చూపిస్తున్నారు? ఇప్పుడు హ్యాండ్లూమ్ అనేది చాలా హ్యాండ్లూమ్ యొక్క చీరని అప్రిషియేట్ చేస్తున్నాం గానీ, దాని వెనకాల ఉండేటటువంటి వీవర్‌లో మనం ఎందుకు అప్రిషియేట్ చేయలేకపోతున్నాం? వాళ్ళ లైఫ్ ఏంది? మా నాన్న 40 ఏండ్ల నుంచి స్టిల్ వీవర్‌గానే వర్క్ చేస్తున్నాడు. కానీ మా నాన్న స్టిల్ ఇప్పటికి కూడా వీవర్‌గా ఉన్నాడు. కానీ అతని ఎటువంటి ఇన్‌కమ్ ఆర్థిక సోర్స్ గాని చాలా పెద్ద ఎత్తున స్కేల్ కాలేదు. హి వాస్ చాలా స్కిల్డ్ పర్సన్ మా నాన్న. సో, అయినప్పటికి కూడా వీళ్ళని రికగ్నైజ్ చేయకుండగా ఉండడం, వీళ్ళ ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేయకుండా ఉండడం నాకు చాలా బాధాకరం అనిపించింది. ఈ ప్రాబ్లమ్ మా నాన్న, మా అమ్మ ఒకటే కాదు. తెలంగాణ దేశంలో ఉండేటటువంటి ప్రతి అమ్మా, నాన్న, ప్రతి ఒక్క అన్న, చెల్లెళ్ళు గాని వీళ్ళందరూ కూడా ఫేస్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్‌లీ మన ఇండియా మొత్తంలో 35 లక్షల మందికి పైగా ఈ ప్రాబ్లమ్ ద్వారా ఫేస్ చేస్తున్నారు. ఓన్లీ మన తెలంగాణలో 50,000 పైగా ఈ ప్రాబ్లమ్ మస్క్యులోస్కెలిటల్ డిజార్డర్ అంటారు. ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తదంటే కంటిన్యూయస్ గా ఒక లూమ్ పైన కూర్చొని వితౌట్ ఎనీ బ్యాక్ సపోర్ట్ దగ్గర వర్క్ చేయడం ద్వారా తొందరగా స్పైనల్ కార్డ్ అనేది స్ట్రెయిన్ కావడం, తర్వాత తొందరగా అలసిపోవడం, ఈ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఇలాంటివి తొందరగా రావడం, ప్యూరిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోవడం, వాళ్ళ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ కాకపోవడం, ఇదంతా కూడా దీని యొక్క కాజెస్. ఇంత పెద్ద ప్రాబ్లమ్ ని నేను ఐడెంటిఫై చేసినప్పుడు నేను అమర్జింత, వనపర్తి, కొత్తకోట, గద్వాల్ దీనిలలో మొత్తం నేనే వెళ్ళి వీవర్స్ దగ్గర ప్రతి ప్రాబ్లమ్ ని నేను డాక్యుమెంట్ చేసుకున్న తర్వాత నాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్. నా ఒక్కటి వాళ్ళ ప్రాబ్లం కాదు. కాకపోతే వాళ్ళు కూడా తరతరాల నుంచి ఈ ప్రాబ్లం ఉండాలి ఆనవాయితీ అన్నట్లనే వాళ్ళు కూడా పనిచేయడం నాకు చాలా బాధాకరంగా అనిపించింది. నేను ఆన్లైన్ లో సెర్చ్ చేసినప్పుడు కూడా ఏమైనా రిలేటెడ్ ఏమైనా ఎర్గోనామిక్ చైర్స్ ఉన్నాయా హ్యాండ్లూమ్ పీపుల్స్ కానీ సెర్చ్ చేస్తే కూడా ఎటువంటివి కూడా లేదు. ఇంకా ఇంత తరతరాల నుంచి వస్తున్నటువంటి ప్రాబ్లమ్ ని కూడా ఇంకా ఎవరు సింపుల్ సొల్యూషన్ ఇవ్వకపోవడం, మన దగ్గర ఇంత పెద్ద టెక్నాలజీస్, ఇంత పెద్ద నాయకులను ఇంత వాళ్ళని పెట్టుకొని, ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టుకొని కూడా ఈ చిన్న దానికి సొల్యూషన్ ఇవ్వకపోవడం మనం ఎందుకు తయారు చేయొద్దు దీన్ని అనే ఒక చిన్న ఆలోచన నన్ను చిన్నప్పటి నుంచి గైడ్ చేస్తూ నన్ను పర్సనల్ గా ఒక సొంత తమ్ముడిలాగా తీసుకుంటున్న అఖిల గారు వారితో డిస్కస్ చేయడం వల్ల ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ గైడెన్స్ ద్వారా నేను నా ఎంకరేజ్మెంట్ ని తీసుకొని నేను ఇప్పటి వరకు ఈ ఇన్నోవేషన్ చేయడం కొనసాగింది. దీనికి ఎస్పెషల్లీ మా యాజమాన్యం, మా కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్ గాని వారి యొక్క స్టాఫ్ గాని నాకు చాలా సహకరించారు. వాళ్ళతో పాటు మా అమ్మ, మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి నా మీద నమ్మకం వాళ్ళకి. చిన్న వయసులోనే నేను 8వ తరగతిలో నేను ఒక్కడినే హైదరాబాద్కి వెళ్ళడం వాళ్ళకి ఆందోళన గురి చేసినప్పటికీ కూడా నా కొడుకు ఏడున్నా మంచిగుంటాడు, మంచిగా మాట్లాడతాడు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారన్న నమ్మకమే మా అన్న సపోర్ట్ వల్లనే నేను ఇంత మంచిగా వచ్చిన. మా అన్న ఏబీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. మా అన్న ఆయన తపన కూడా ఈ సమాజానికి ఏమైనా, సొసైటీకి మనం ఏమైనా మంచి చేయాలి, ఈ విద్యార్థులను చేంజ్ చేయాలి, ఈ యూత్ ని మనం ఏదైనా ఒక ఆలోచన వైపు మళ్లించాలనే ఆయన డిజైర్ కూడా నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తుంది అప్పుడప్పుడు. సో ఈ బహుమతి పొందినందుకు ఇది మొత్తం 2,500 ఐడియాల, దేశవ్యాప్తంగా 2,500 ఐడియాలు. దాంట్లో నాది మొదటి స్థానంలో రావడం నా కాలేజీకి, నా తెలంగాణకి, నా అమర్జింతకి చాలా నన్ను చిన్నప్పటి నుంచి నువ్వు ఏ రోజు సక్సెస్ అవుతావురా అని నమ్మి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళకి ఇంకొక స్ఫూర్తిదాయకంగా, వాళ్ళకి మంచి సపోర్టివ్గా నాకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది. ఈ ఇన్నోవేషన్ ని నేను పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి అంటే నాకు జాతీయ స్థాయిలో అవార్డు దక్కినప్పటికి కూడా నేను ఇప్పటికి కూడా మా వాళ్ళు పెద్ద ఎత్తున తీసుకెళ్లాలంటే నాకు పెద్దవాళ్ళ సపోర్టు, వాకిటి శ్రీహరి గారు కానీ, మా ఉండేటటువంటి నాయకులు కానీ, దీన్ని ఎప్పుడైతే నేను ఫీల్డ్ వర్క్ లో ఇన్స్టాల్ చేసి వీళ్ళ లాంటి వాళ్ళకి నేను ఎప్పుడైతే తీయగలుగుతానో అప్పుడు దీనికి ఒక వాల్యూ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పటికి కూడా. సో దీనికి అందరం కలిసి కృషి చేద్దాం. వీళ్ళ హ్యాండ్లూమ్ లో ఉండేటటువంటి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ని అందరం సహకరిద్దాం. అందరూ సాల్వ్ చేయటానికి నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తారని
నా ఊర్లో ఉండేటటువంటి యువ నేతలకు చేనేత రంగంలో ఉండేటటువంటి యువ నాయకులకు అందరు కూడా నేను పేరు పైన ధన్యవాదాలు చెప్తూ, ఇదంతా మా అమ్మ మా నాన్న ఒకటే కాదు, నాకు చాలా మంది చాలా చాలా మంచి చేశారు. నన్ను ప్రతి ఒక్కరు గైడ్ చేయడం, నన్ను నమ్మడం నాకు చాలా సంతోషం. సో ఇప్పటి నుంచి నేను ఏది చెప్పినా నా కొడుకు ఏదైనా మంచి చేస్తారనే వీళ్ళ నమ్మకం నాకు ఇంకా స్ఫూర్తినిస్తుంది. సో వాకిటి శ్రీహరి గారిని కూడా కలిసి వారితో మాట్లాడడం, వారితో ఈ ప్రాబ్లమ్ ని డిస్కస్ చేసి మన అమరచింతలలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎవరైనా సపోర్ట్ చేయగలిగితే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇది ఏదో బై లక్కలో వచ్చిన విషయం కాదు. 4 ఏళ్ల నుంచి నేను శ్రమ పడితే ఒక్కని 8వ తరగతి నుంచి నేను వెల్డింగ్, కట్టింగ్ ఇలాంటి ఎన్నో టూల్స్ నేను నేర్చుకొని ఇప్పుడు ఈ స్టేజ్ లో ఎన్నో ఫైనల్స్ కి రీచ్ అయ్యి ఫస్ట్ సెకండ్ కొట్టకుండా రిటర్న్ వచ్చిన ఎన్నో సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ అదంతా నాకు స్ఫూర్తిదాయకం ఉండి ఏమీ కాదు అని చెప్పి అఖిల మేడం నన్ను ముందుకు తోసి ఈ రోజు నేను జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అవార్డు కూడా ఈ నెల 12న జరిగేటటువంటి హ్యాండ్లూమ్ సూత్ర అనే ఒక ప్రోగ్రామ్ లో సెంట్రల్ మినిస్టర్ చేతుల మీదుగా నేను అవార్డు పొందడం జరుగుతుంది. అవార్డు తర్వాత మెడలు, వాటితో పాటు ప్రైజ్ మనీ కూడా నాకు పెట్టినటువంటి 60,000 రూపాయల బహుమతిని కూడా నేను అందజేస్తారు అని నాకు తెలిపారు. సో 12న నేను ఢిల్లీ వెళ్తున్నాను మళ్ళీ. Relax at 60 degrees. Adjust to 90 degrees for weaving. Pull back to collapse the seat. Step right into the loom. Pull the handle to reset.